Hi friends, welcome to Sri Tailorings and Tutorials, our designs, your fashions. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో వచ్చేసి నేను ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న హార్ట్ షో నెక్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా మెజర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేను తీసుకున్న బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ ఏంటి అంటే 32 ఇంచెస్ చెస్ట్ ఉండే బ్లౌజ్కి ఈ హార్ట్ షో నెక్ని ఏ విధంగా మనం డ్రా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ యొక్క లెంత్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, లెంత్ వచ్చేసి నేను 14.5 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ అనేది తీసుకుంటున్నా. విడ్త్ వచ్చేసి మనకు 32 ఇంచెస్ కదా, 32 ఇంచెస్ అంటే మనకు 8 ఇంచెస్ వచ్చేసి విడ్త్ వస్తుంది. ఖర్చులతో కలుపుకుంటే 9 ఇంచెస్ వరకు మనము తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను చూడండి ఈ 9 ఇంచెస్ ఉంది కదా, 9 ఇంచెస్ని ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, ఈ 9 ఇంచెస్కి ఇలా స్కేల్ ఇది తీసుకొని స్ట్రైట్గా కిందికి లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే కింద వచ్చేసి మనకు ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ చూడండి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క లెంత్ అలాగే ఇలా విడ్త్ రెండు మెజర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే తీసుకుంటామో అలాగే తీసుకోవాలి. షోల్డర్ తీసుకోవాలి. దానికోసం మనం చూడండి ఈ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ యొక్క నడుం లూజ్ వచ్చేసి 28 ఇంచెస్, అంటే మనకు 7 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ వస్తుంది. ఇప్పుడు ఈ షోల్డర్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 6.5 ఇంచెస్ అయినా సరే సరిపోతుంది. సో ప్రజెంట్ నేనైతే 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డరు ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి అదే 7 ఇంచెస్ని కిందికి స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ నెక్ కోసం వచ్చేసి ఇటు సైడ్ నుంచి మనకు ఒక 2 ఇంచెస్ని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా మనము నార్మల్ బ్లౌజ్ నుంచే తీసుకోవాలి. చూడండి ఇలా 2 ఇంచెస్ని నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ నెక్ అనేది మనకు మీరు తీసుకునే ఈ చెస్ట్ లూజ్ ఉంది కదా, దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఎక్కువ డీప్ తొడుగుతారు అనుకుంటే ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు అయినా సరే తీసుకోవచ్చు. కానీ తక్కువ అంటే సన్నగా ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే మెడలు జారిపోతాయి. అలాంటప్పుడు మీరు 1.25 ఇంచుకే ఈ నెక్ అనేది తీసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇలా ఆర్మ్ లైన్ ఉంది కదా మనకు, చూడండి షోల్డర్ నుంచి ఈ ఆర్మ్ లైన్ ఉంది కదా, ఇటు సైడ్ వచ్చేసి చూడండి ఇలా ఒక 1 ఇంచ్ డౌన్కి మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ నెక్ నుంచి ఈ మార్కింగ్కి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇది కాలర్ నెక్ మోడల్లో వస్తుంది. అలాంటప్పుడు మనకు ముడతలు ఎక్కువ వస్తాయి, పైన వచ్చేసి ఉబ్బులుబ్బులుగా ఉంటుంది. అలా ఉండకుండా ఉండడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ డౌన్కి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా మనకు, ఈ ఆర్మ్ హోల్ లైన్ నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్కి చూడండి ఇలా క్రాస్గా ఇక్కడ మనం పైన తీసుకున్నాం కదా, ఈ షోల్డర్ నుంచి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ లైన్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి చూడండి 1 ఇంచ్ లేదా 1.25 ఇంచ్ ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది తీసుకోవాలి. నేనైతే 1.25 ఇంచ్ని ఇలా కార్నర్గా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని చూడండి ఈ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని చూడండి మనం తీసుకున్న ఈ లైన్ అలాగే ఈ పాయింట్ ఈ 3 పాయింట్స్ తగిలే విధంగా ఇలా ఈ స్కేల్ని పెట్టుకొని ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఇది వచ్చేసి 1.25 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గరికి వచ్చేసరికి చూడండి
మీకు బ్యాక్ నెక్ కనుక అయితే ఒక 1 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్కి 1 ఇంచ్ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని చూడండి ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. అలాగే ఇటు సైడు ఇలా కూడా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ అన్నమాట. ఇలా తీసుకొని ఇక్కడి నుంచి ఇలా లైట్గా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మనం బ్యాక్ నెక్ తీసుకునేటప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. ఇది వచ్చేసి 2 ఇంచెసే తీసుకోవాలా, ఎక్కువ తీసుకోకూడదా అని మీకు ఏదైనా డౌట్ ఉంటే గిన తీసుకోవచ్చండి. 3 ఇంచెస్ వరకు మినిమం తీసుకోవచ్చు. మీకు ఇక్కడ నేను వచ్చేసి 2 ఇంచెస్ చెప్పాను కదా, మీరు మెడ ఎక్కువగా పైకి ఉండకూడదు, మాకు ఫ్రీగా ఉండాలి అని అనుకుంటే గిన ఇక్కడ నుంచి ఇంకొక 1/2 ఇంచ్ అయినా సరే ఇలా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఈ విధంగా పెంచుకోవాలి మనము. ఇలా పెంచుకున్న తర్వాత మనకు బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి బ్యాక్ నెక్ అయితే సేమ్ ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఈ ఫ్రంట్ వచ్చేసి ప్రజెంట్ మనకు ట్రెండింగ్లో ఉండే హార్ట్ షో డిజైన్ నెక్ అనమాట. సో దాన్ని ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి నెక్ లెంత్ అనేది తీసుకోవాలి. మనం జనరల్గా నెక్ లెంత్ వచ్చేసి నార్మల్ బ్లౌజెస్కి 6 ఇంచెస్ వరకు తీసుకుంటాము. బట్ ఈ డిజైన్ అనేది మనం డిజైన్ చేసుకునే దానికి 7 ఇంచెస్ వరకు అయినా సరే ఫ్రంట్ అనేది తీసుకోవచ్చు. చూడండి ఆ 7 ఇంచెస్ని నేను ఇక్కడి నుంచి ఇలా కిందికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి బ్యాక్ వచ్చేసి ఫుల్ క్లోజ్లో ఉంటుంది. లేదు మీరు బ్యాక్ వచ్చేసి ఏదైనా బోట్ నెక్ టైప్ పెట్టుకొని డ్రాప్ షేప్స్ అలా అయినా సరే పెట్టుకోవచ్చు. బట్ ఇది నేను చెప్పింది బ్యాక్ వచ్చేసి పూర్తి క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ కొంచెం డీప్ వచ్చినా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. దానికోసం నేను ఫ్రంట్ వచ్చేసి 7 ఇంచెస్ లెంత్ అనేది తీసుకున్నాను. నెక్కి ఒక 3.5 to 4 ఇంచెస్ వరకు ఈ నెక్ యొక్క విడ్త్ అనేది ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇలా చూడండి నేనైతే 3.5 or 4 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ప్రజెంట్ వచ్చేసి ఇలా 4 ఇంచెస్ని ఇక్కడి నుంచి ఇక్కడ ఈ లైన్ మీద ఇలా మార్కింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ 4 ఇంచెస్ పాయింట్ దగ్గరికి పైన మనం తీసుకున్నాం కదా 2 ఇంచెస్ నుంచి ఇలా క్రాస్గా పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 4 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి మనకు 2 ఇంచెస్. ఆ 2 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ అనేది తీసుకోవాలి ఈ లైన్ మీద. ఓకే అలాగే ఇక్కడి నుంచి ఈ క్రాస్ లైన్ మీద ఒక 3 ఇంచెస్ని ఇలా పైకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి మిడిల్లో కూడా ఒక 1.5 ఇంచ్ దగ్గర ఇలా టేప్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ 3 మార్కింగ్ పాయింట్స్ అనేవి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని దీన్ని చూడండి ఇలా పెట్టుకోవాలి. ఈ పాయింట్ ఉంది కదా, ఈ 2 పాయింట్స్కి ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ కార్నర్ అనేది ఇలా షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసి చూడండి ఈ విధంగా ఈ నెక్ డిజైన్కి ఇక్కడికి వచ్చాక కొంచెం విడ్త్ అనేది ఎక్కువ వస్తుంది. సో దానికోసం ఈ కర్వ్ స్కేల్ని ఇలా పైన వచ్చేసి చూడండి మనం తీసుకున్నాం కదా షోల్డర్ మార్కింగ్, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనం తీసుకున్న ఈ పాయింట్కి ఇలా లోపలికి వెళ్ళే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా లోపలికి ఈ విధంగా ఈ పాయింట్స్ అన్ని కలుపుకుంటూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉండే విధంగా మినిమం చూసుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ అయితే గిన మనకు భుజం అనేది జారిపోతూ వస్తుంది. చూడండి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా ఈ పాయింట్ నుంచి ఈ మనం తీసుకున్న 3 ఇంచెస్ పాయింట్కి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో మార్కింగ్ పెట్టుకుని అయినా సరే ఇలా డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు షేప్ ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడికైనా సరే డ్రాప్ అవ్వచ్చు. మీకు ఇంకా కొంచెం రౌండ్ షేప్ కావాలి అనుకుంటే కనుక ఇలా ఈ విధంగా
ఈ షేప్ అనేది ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఇదే షేప్ కాదండి, మీ ఇష్టం, మీరు ఎలాంటి డిజైన్ అయినా సరే ఈ బాక్స్లో అనేది తీసుకోవచ్చు. ఇది ఒక డిజైన్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాను చూడండి. మీరు ఈ కార్నర్ నుంచి ఇలా ఇప్పుడు ఈ 3 ఇంచెస్కు తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఇంకొక మార్కింగ్ తీసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి చూడండి ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ అనమాట. ఈ విధంగా ఓకేనా. చూడండి ఇది ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, పైన యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ నుంచి ఇదే కర్వ్ లైన్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. అప్పుడు షేప్ అనేది ఇలా వచ్చి ఇలా వస్తుంది మనకు. ఈ విధంగా అయినా సరే డిజైన్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ వచ్చేసి ఇలా స్ట్రైట్గా వస్తుంది, ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ వచ్చేసి సేమ్ ఇదే షేప్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇది మాత్రం అన్నిటికీ ఒకటే విధంగా వస్తుంది. ఇక్కడికి వచ్చాక మనకు షేప్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇలా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఈ డిజైన్ అనేది మీరు ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ డిజైన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ హార్ట్ షో నెక్ని డిజైన్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇప్పుడు నేను ఈ నెక్ని కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక డిజైన్ చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఒక టైప్ అన్నమాట. అలాగే ఇంకొక డిజైన్ని కటింగ్ చేస్తున్నాను చూడండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఇంకొక టైపు. మనకు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఇలానే ఉంటుంది. చూడండి ఇది వచ్చేసి మనకు ఇలా ప్లెయిన్ గా వస్తుంది రౌండ్ షేప్ లో. ఈ విధంగా ఈ హార్ట్ షో నెక్ డిజైన్స్ ని డిజైన్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.